మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. దయగలవారు ధన్యులు, మీరు దయను పొందుదురు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ప్రసాదించిన 8 ధన్యతలలో ఈరోజు మనం చదువుకున్న ధన్యత 5వ ధన్యతగా మనకి కనిపిస్తూ ఉంది. గత 4 వారాల నుంచి మనం యేసుక్రీస్తు యొక్క ధన్యతల గురించి మాట్లాడుతూ ఉండగా ఆ క్రమంలో ఈరోజు మనం 5వ ధన్యత, దయగలవారు ధన్యులు, మీరు దయను పొందుదురు అనే మాట మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి 5వ ధన్యతగా ఇచ్చినట్లుగా మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో కనిపిస్తూ ఉంది. అసలు దయ అంటే ఏంటి అనేది మనం కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మన యందు, మన ఆత్మయందు దయ, జాలి, కనికరం అనే ఈ స్వభావాలు ఉంటేనే తప్ప మనం ఇతరులకి సహాయం చేసే వారిగా ఉంటాం. ఎప్పుడైతే మానవుడు ఈ యొక్క దయ, కనికరము, జాలి లేకుండా మానవుడు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటాడో ఆ యొక్క మానవుడు ఎప్పటికీ దయను పొందడు అని మనకి ఈ యొక్క వచనము ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి దయ, కనికరము, జాలి అనేది మన యందు పరిపూర్ణంగా ఉన్నప్పుడే ఆ యొక్క దయ, జాలి, కనికరణము ద్వారా మనము ఇతరులకు ఏ విధంగా సహాయపడగలం అని ఒక్కసారి మనం ఆలోచించుకొని ముందుకు కానీ సాగగలిగితే, ఎదుటి యొక్క మానవుని మీద మనం ఏ దయగని చూపించగలిగితే, దయ, జాలి, కనికరం అనేది మనం ఎదుటి యొక్క మానవుని మీద మనం చూపించగలిగితే ఆ దేవుని యొక్క దయ ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది అని ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. అసలు ఈ దయ అనేది మన తండ్రి దేవుడి నుంచే మనకి ఈ దయ, కనికరాలని వచ్చినట్లుగా మనకి అనేక వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం కానీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను అనే మాట పేతురు రాసిన మొదటి లేఖలో పేతురు మాట్లాడినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అసలు ఈ మాట పేతురు ఇక్కడ ఎందుకు వాడాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఆసియా ప్రాంతంలోని గలతీ, కప్పదొకియా, బిథూనియా అనే ప్రాంతాలలో అనేక సంఘాల యొక్క ప్రజలను ఉద్దేశించి ఇక్కడ పేతురు మాట్లాడుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఆయన మాట్లాడే ముందు ఒక మాట మాట్లాడాడు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అంటే 2 వ్యక్తులుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు మన యొక్క తండ్రి దేవుడు, వీరిద్దరూ స్తుతింపబడును గాక అని ఒక మాట చెప్పి తర్వాత ఆ సంఘ ప్రజలకి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఏమి రాస్తున్నాడు అనేది మనం చూసుకోగలిగితే, మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునరించి, మృతుల్లో నుండి యేసుక్రీస్తుని ఆయన పునరుత్థానమునరించి
దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించును అనే మాట పేతురు గారు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ ఉత్తరం ద్వారా మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క వచనం సారాంశం ఏంటంటే, చనిపోయిన యేసు క్రీస్తుని మన తండ్రి దేవుడు తిరిగి మరలా బ్రతికించినట్లుగా మనకి తెలుసు. క్రీస్తు పునరుత్థానం అయ్యాడని మనకు తెలుసు. అది తండ్రి దేవుని ద్వారా సాధ్యమైంది. అలా తండ్రి దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఆయనకి పునరుత్థానం ఇవ్వబట్టే మనకి నూతన జీవము ప్రసాదించాడు అని ఇక్కడ పునీత పేతురు గారు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది. మనం నూతన జీవనం అనేది ఏంటి అనేది మనం ఆలోచన చేసుకోగలిగితే, అదే పత్రిక పునీత పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు మీరు దేవుని ప్రజలు కారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు మీరు కనికరమును ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు ఆ కనికరమును కనుగొంటిరి అనే మాట పేతురు గారు ఉపయోగించారు. ఈ మాట ఎందుకు మాట్లాడంటే, ఒకప్పుడు మీరు దేవుని ప్రజలు కారు అనే మాట ఎందుకు మాట్లాడంటే, మనకి యొక్క పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల్ని మన ప్రభువైన దేవుడు తండ్రి దేవుడు ఎన్నుకొని వారు అనేక పాపంలో పడుతూ ఉండగా వారి మీద జాలి చూపించి, ఈరోజు మనం చదువుకున్నది అదే దయగల వారు ధన్యులు, వారు దయను పొందుదురనే మాట. అంటే ఆ యొక్క తండ్రి దేవుడి యొక్క దయ వల్ల ఇశ్రాయేలీలు కావచ్చు, అలానే అన్య ప్రజలైన మనం క్రైస్తవులుగా ఉన్న అన్య ప్రజలమైన మనకి కావచ్చు, తండ్రి దేవుని యొక్క కృప ద్వారా ఆయన యొక్క కుమారుణ్ణి పునరుత్థానమునర్చి మన యొక్క పాపముల నిమిత్తం ఆయన్ని చంపబడినప్పుడు ఆయన్ని మరలా తిరిగి లేపి ఆ యొక్క యేసుక్రీస్తు ద్వారా మన పాపాలను మన్నించి మనకొక కొత్త జీవితం, నూతన జీవితం అని ఇక్కడ మాట్లాడాడు. మీకొక కొత్త జీవితాన్ని ఇచ్చినట్లుగా ఇక్కడ పేతురు మాట్లాడాడంటే, ఆ కొత్త జీవితం ఏంటంటే అదే. ఒకప్పుడు మీరు పాపంలో ఉన్నారు. పాపంలో ఉన్న వారికి ధర్మశాస్త్ర ప్రకారం శిక్ష విధించాలి. కానీ ఎలాంటి శిక్ష లేకుండా మనకి క్షమించే గుణాన్ని దయచేసి ఆ దేవుని యొక్క కుమారుడి ద్వారా మన యొక్క పాపాలని క్షమించి మనల్ని కరుణించి మన మీద దయ ఉంచి మన వందు కనికరించి తండ్రి దేవుడు ఆయన యొక్క కుమారుణ్ణి మరణ పునరుత్థానం ఉన్నట్లుగా మనకి తెలిసిన విషయమే. అసలు మన పాపముల కోసం కానీ, ఆనాడు ఉన్న యోధా ప్రజల కోసం కానీ, సమస్త ప్రజల కోసం యేసుక్రీస్తుని తండ్రి దేవుడు ఎందుకు పునరుత్థానమునర్చాలి, అసలు మన పాపముల కోసం ఆయన యొక్క కుమారునికి అంత శిక్ష ఎందుకు వేయాలి అనేది మనం చూసుకుంటే, ఈరోజు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పుకున్నట్లుగా, దయగలవారు ధన్యులు, వారు దయను పొందుదురు. ఆ రోజు తండ్రి యొక్క దయ, కనికరం, జాలి ఉండబట్టే మన యొక్క పాపల నిమిత్తం ఆయన యొక్క కుమారుణ్ణి బలి చేసి తద్వారా మనకి కృపా రక్షణ విముక్తి కలిగించినట్లుగా ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మనం తెలుసుకోగలిగితే, మార్కు సువార్త ఈ దయ అనేది యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినప్పుడు కూడా ఈ దయ అనేది దాని గురించి మనం 2 వచనాలు జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 41, 42 వచనాల్లో మనం చదువుకుంటే యేసుక్రీస్తు యొక్క జాలి గుణాన్ని ఇక్కడ ఆవిష్కరించినట్లుగా మనకి ఈ 2 వచనాల ద్వారా కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ యేసుక్రీస్తు యొక్క జాలి, కరుణ, కనికరం, దయ అనేది మనం చూసుకుంటే,
మత్తయి సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుండి 42వ వచనం వరకు. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ఎదుట మోకరించి, నీకు మగునుచో నన్ను స్వస్థత పరచగలవు అని ప్రాధేయపడెను. అందుకు యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను, అతడు శుద్ధుడయ్యెను. ఈ యొక్క మాట నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, యేసుక్రీస్తు జాలిపడి చేయి చాచి వానిని తాకి ఆ యొక్క వ్యక్తిని స్వస్థత పరిచినట్లుగా మనకి ఈ యొక్క వాక్యం ద్వారా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మామూలుగా అయితే ఒక కుష్ఠరోగిని ధర్మశాస్త్ర ప్రకారం ఒకరికి కుష్ఠి రోగం వచ్చినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళకు ఒక శిక్ష ఉండేది. ఏంటి ఆ శిక్ష అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే, సంఖ్యాకాండము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. దేవుడైన యావే మోషేతో కుష్ఠరోగులను, స్రావము కారు వారిని, శవమును తాకిన వారిని శిబిరము నుండి వెలివేయవలనని ఇశ్రాయేలీయులతో చెప్పుము. పురుషులనక స్త్రీలనక ఎవరినైనను శిబిరము నుండి వెలియవేయవలసినదే. నేను నివసించు శిబిరమున వారు అపవిత్రము చేయురాదు అని చెప్పెను. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. కుష్ఠరోగం వచ్చిన వారిని, అంటే వారు ఆడవారైనా అవ్వచ్చు, మగవారైనా అవ్వచ్చు, అలాగే రక్తస్రావం కారు వారిని, శవమును తాకిన వారిని శిబిరము నుండి వెలివేయాలి అని ఇక్కడ దేవుడు మాట్లాడాడు. ఈ ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాట. ఇక్కడ తండ్రి దేవుడేమో కుష్ఠరోగుల్ని వెలివేయాలి అంటే, ఇక్కడ మార్కు సువార్తకు వచ్చేసే లోపల యేసు ప్రభు కుష్ఠరోగుల్ని వెలివేయలా, వాళ్ళు తాకాడు, పొట్టుకున్నాడు, చేయి చాచి పొట్టుకున్నాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. నీ యొక్క కుష్ఠరోగం నీ నుండి వెళ్ళిపోవునుగా కానంగానే ఆయన కుష్ఠరోగం నుంచి శుద్ధి పొందాడు. ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ధర్మశాస్త్రంలో తండ్రి దేవుడు చెప్పబడిన మాట వాస్తవంగా కుష్ఠరోగులు వెలేయాలి. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు చెప్పిన మాట. కానీ యేసుక్రీస్తు యొక్క ద్వారా మనకి రక్షణ లభించింది, స్వతంత్రులమయ్యాం. ఆ స్వతంత్రం ఉండబట్టే యేసుక్రీస్తు మన మీద ఉన్న అపారమైన ప్రేమ అనొచ్చు, కరుణ కావచ్చు, జాలి అనుకోండి, కనికరం అనుకోండి, ఏదైనా అనుకోండి, మనకి ఏ సమస్య వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి అపాయం వచ్చినా మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మన యందును ఉండి మనకు సహాయం చేస్తాడు అనటానికి ఈ యొక్క కుష్ఠరోగికి స్వస్థత ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. మరి తండ్రి దేవుడు చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారం యేసుక్రీస్తు ఆ కుష్ఠరోగిని తాకాల్సిన అవసరం లేదు. కానీ దయగల కుమారుడుగా ఉన్నాడు కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన యందు దయ ఉంచి, మనల్ని కనుకరించి, మన మీద కృప చూపించి, మనం పాపములో పడినా సరే మన యొక్క పాపాలు క్షమించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అనే మాట కూడా ఈ యొక్క వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన యొక్క కుమారుడు మన మీద అపారమైన దయా కనికరాన్ని, కృపని మన మీద చూపించినప్పుడు మన వల్ల కూడా ఆయన యొక్క కుమారుల్లాగే జీవించాలని మనకు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఒక కట్టడి చేసినప్పుడు, మరి ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వలె మనం ఆయన యొక్క దయా గుణాన్ని, ఆయన యొక్క కనికరం యొక్క గుణాన్ని మనం కలిగి
జీవిస్తున్నామా లేదనేదే మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. మన తండ్రి దేవుడు కావచ్చు, కుమారుడైన యేసుక్రీస్తు కావచ్చు, మన మీద అపారమైన కృపను చూపించినప్పుడు మనం సాటి మనిషి మీద ఎలాంటి దయ చూపించగలుగుతున్నాం, ఎలాంటి కనికరం చూపించగలుగుతున్నాం, ఎలాంటి జాలి చూపిస్తూ ఉన్నాం అనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఈనాటి సమాజంలో ఆ వాతావరణమే కనిపించే పరిస్థితి లేదనే చెప్పాలి. ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి ఎవరి కుటుంబాలను వారే చూసుకోవటం, ఎవరికి వారే పక్కన వారితో మనకే సంబంధం, వారు ఏమైపోతే ఏంటి, ఎలా పోతే మనకేంటి అనే ఆలోచన ధోరణిలో ఈరోజు ఉన్న సమాజంలో ఉన్న మానవుని యొక్క విలువగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ మరి అలాంటి వారికి దేవుని యొక్క దయ, కనికరం, జాలి వస్తుందంటే ఖచ్చితంగా రాదని చెప్పాలి. ఎందుకంటే మీరు దయగలిగి ఉండండి, అప్పుడే మీకు దయ కలుగుద్ది అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. దయ అంటే మనం పక్క మనుషుల మీద అనేక రకాలుగా చూపించవచ్చు. ఆర్థిక సహాయం ద్వారా చూపించవచ్చు, వారి యొక్క అవసరతల ప్రకారం మనం ప్రార్థన సహాయం ద్వారా చూపించవచ్చు, అనేక రకాలుగా అనేక ఆహారం లేని వారికి వారి మీద మనం దయ ఉంచి వారి యందు జాలి చూపించి వారికి ఆహారాన్ని ఇవ్వచ్చు. అనారోగ్య స్థితిలో ఉన్న వారిని ఆర్థికంగా మనం ఆదుకోవచ్చు. ఇవన్నీ జాలి, దయ, కనికరం మీదకే వస్తాయి. కానీ ఈరోజు మన యొక్క మానవ స్వభావాన్ని మనం గమనించుకోగలిగితే ఎదుటి మనిషి మీద మనం అదే స్వభావం కలిగి జీవిస్తున్నామా లేదని ఆలోచన చేసుకొని ఖచ్చితంగా మనం మన యొక్క అంతరాత్మని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎదుటివాడికి ఆకలి ఉన్నప్పుడు మనం వెళ్ళి కొంచెం అన్నం కానీ అందించగలిగితే అది అపారమైన దయగా దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా అయితే ఆ మనిషి మీద మనం జాలి, దయ చూపిస్తూ ఉన్నామో అంతకంటే రెట్టింపుగా దేవుని యొక్క దయా, కనికరం మన మీద ఉంటాయనటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడాడు. ఇంకో సందర్భంలో కూడా యేసుక్రీస్తు ఒక మాట చెప్తూ ఉన్నాడు, మీ పొరుగు వారికి మీరు సహాయం చేస్తే ఆ సహాయం నాకు చేసినట్లే అని యేసుక్రీస్తు మాట్లాడిన సందర్భం కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, పేదవాడికి కానీ, సమస్యలతో ఉన్నవాడిని కానీ, అనారోగ్య స్థితుల్లో ఉన్నవారికి కానీ, వితంతువులు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వారికి మనము సహాయం చేయగలిగినంత సహాయం మనం చేయగలిగితే ఆ యొక్క సహాయం దేవుడికి చేసినట్లే, అంటే దేవుడికి అప్పిచ్చినట్లే. ఎదుటి మనిషికి మనం సహాయం చేస్తే దేవుడు మనకి అప్పున్నట్లే కూడా వర్ణించాడు దేవుడు. అంటే ఆ యొక్క సహాయాన్ని దేవుడు స్వీకరించాడు. మీరు పరులకు చేసిన సహాయాన్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను, ఆ సహాయానికి మీకు ప్రతిఫలం మీకు దక్కుతుందని చెప్పి మాట్లాడిన సందర్భాలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని ఉద్దేశించే దయగలవారు ధన్యులు, మీరు దయను పొందుదురు అనే మాట మనకి ఒక ధన్యతగా యేసుక్రీస్తు చెప్పాడు. మరి ఈరోజు మనం ఖచ్చితంగా ఎదుటివాడికి సహాయం చేసే గుణం మనలో ఉందా అంటే అది ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు కూడా దేవుడు మాకు సహాయం చేయాలి అని మాత్రమే మనం కోరుకుంటాం. కానీ మనం దేవుడు చెప్పినట్టు ఎదుటివాడికి ఏం సహాయం చేస్తున్నాం అనే మాట మాత్రం మన యొక్క ఆలోచనలో కూడా దాన్ని రానివ్వం. అందుకే అక్కడ మార్కు సువార్తలో ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో కుష్ఠరోగి ఒకడు వచ్చాడు. కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నాకు ఈ కుష్ఠరోగాన్ని తీసేయమని డైరెక్ట్గా అడగల. ఏం చెప్పాడంటే 40వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో, కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువు ఎదుట మోకరించి నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరచుము అని అడిగాడు. నీకు ఇష్టమైనచో అంటే దేవుడి మీద ఆధారపడ్డాడు. ప్రభువా నాకు
ఈ రోగాన్ని తీసేయి నా నుంచి అని అడగల. ప్రభువా ఇదిగో నేను కుష్ఠరోగంతో బాధపడుచు ఉన్నాను, నీకు ఇష్టమైతే నాకు ఈ రోగాన్ని నా నుంచి తీసేయమని అడిగాడు. నాకు ఇష్టమే, నీకు స్వస్థత కలుగును కాకనంగా ఆయనకి స్వస్థత కలిగింది. కానీ ఈరోజు మన యొక్క ప్రార్థనా జీవితంలో, మన యొక్క ప్రార్థనలో మనం దేవుని యొక్క చిత్త ప్రకారమే అడగాలి. మనకి ఏ కోరికలైనా ఉండొచ్చు, మనకు సమస్యలు కావచ్చు, ఏదైనా సరే మనం ఏదో గొంతెమ్మ కోరుకున్నట్లుగా కాకుండా మన యొక్క సమస్యలు దేవుడికి వినిపించి, ఆయన యందు మోకరించి, ఆయనకి మొర్ర పెట్టి, ఇదిగో నాయన, ఇదిగో నేను ఈ సమస్యల్లో ఉన్నాను, ఈ సమస్యల వల్ల నాకు అనేక భారమంగా ఉంది, ఇదిగో ప్రభువా మీ యొక్క సహాయాన్ని నాకు అందిస్తే ప్రభువా నా యొక్క భారం పోతుంది, కాబట్టి నువ్వు నీకు ఇష్టమైతేనే నాకు సహాయం చేయి ప్రభువా, నీకు ఇష్టమైతేనే నాలో ఉన్న భారాన్ని నా నుంచి దూరం చేయి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఏదో వచ్చి మనం ఏదో పెదాల మీద మాట్లాడినట్లుగా ఇదిగో నాకు ఈ సహాయం ఉంది, నాకు ఇవ్వండి అంటే అది దేవుడు దాన్ని అంగీకరించడు. ప్రార్థన చేయటానికి కూడా ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారమే చేయాలి మనం. అందుకే మనం కూడా పరలోక జపము చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం? పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు. చూడండి ఇక్కడ దీని గురించి నేను చెప్తున్నా. మీ చిత్తము అంటే దేవుని యొక్క ఇష్టం. మీకు ఇష్టమైతే పరలోకం ఏ విధంగా ఉందో రాజ్యం, ఈ భూలోక రాజ్యం కూడా అలా చెయ్యవయ్యా అని మనం పరలోక ప్రార్థనలో కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రార్థన కూడా మన ప్రభువుని యేసుక్రీస్తే ఆనాడు ఆ శిష్యులకి నేర్పించాడు. వాళ్ళు కూడా అడిగారు మనలాగే, వారికి ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు. ప్రభువా ప్రభువా ప్రార్థన చేయడం మాకు తెలియదు, నాకు ప్రార్థన నేర్పించవా అని శిష్యులు అడిగినప్పుడు ఈ యొక్క పరలోక జపాన్ని అంటే పరలోక ప్రార్థన శిష్యులు నేర్పించాడు. ఈ విధంగా ప్రార్థన చేయాలి. అదే ప్రార్థన మనం కూడా చేస్తూ ఉన్నాం. కానీ అది ప్రార్థన నోటితోనే చేస్తూ ఉన్నాం, కానీ చాలామందికి ఆ ప్రార్థన యొక్క లోతైన సారాంశం చాలామందికి తెలియదనే చెప్పుకోవాలి. అక్కడ నానాటికి మాకు కావలసిన అన్నము మాకు దయచేయండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు. ఏంటి అప్పులు? మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి అని అడుగుతున్నాం. మీరు ప్రార్థన చేస్తున్నారు, ఈ ప్రార్థన రోజు చేస్తున్నారు కదా, ఏంటి దాని అర్థం? మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి అని అడుగుతున్నాం దేవుణ్ణి. ఏంటి దాని సారాంశం? ఎదుటివాడు ఎవరైనా సరే మన యందు ఏదైనా పాపం కానీ చేస్తే, అంటే మనల్ని ద్వేషించినా, మనల్ని హింసించినా, ఆ ఎదుటివాడిని ఎప్పుడైతే మనం క్షమించగలుగుతామో అప్పుడే మనల్ని దేవుణ్ణి అడగడానికి అధికారం ఉండిద్ది. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తూ ఎదుటివాడు ఒక మాట అంటే మనం 4 మాటలని విధ్వంసాలు చేసుకుంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ప్రభువా మా అప్పులు మీరు మన్నించండి అంటే, మా పాపాలు మన్నించండి అంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ విధంగా అయితే మన పక్క ఎదుటివారి యందు మనం ఏ విధంగా అయితే నడవడిక ఉంటుందో ఆ యొక్క నడవడికని బట్టే మనల్ని దేవుడు అంగీకరిస్తాడు. ఏ విధంగా అయితే ఎదుటివాడి మీద మనం దయ చూపిస్తామో మన మీద కూడా దేవుడు అలాగే దయ చూపిస్తూ ఉంటాడు. ఏ విధంగా అయితే మనం ఎదుటివాడి మీద కనికరం చూపిస్తామో అదే కనికరం దేవుడు మనకి ఇస్తాడు. ఏ విధంగా అయితే ఎదుటివాడి మీద మనం జాలి కనపరుస్తామో ఆ విధంగానే దేవుడు కూడా మనకి జాలి చూపిస్తాడు. అందుకే ఈరోజు మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో సారాంశం మొత్తం ఇదే. మీరు దయాపూరితంగా ఉండండి,
అలా జీవించగలిగితే దేవుని యొక్క దయ మీ మీద ఉంటుంది అని యేసుక్రీస్తు చెప్పిన మాటగా మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఏదో ఆ దయగలవారు ధన్యులు, వారు దయను పొందుదురు, ఏదో ఒక నోటి మాటగా ఏదో ఒక చదువుకున్నట్టుగా మనం వెళ్ళిపోతే మనకి ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. ఆ దయ గురించి ఎందుకు మాట్లాడాడంటే, మీరు అంధకారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని నేను వెలుగులోకి తీసుకొచ్చాను అంటే మీ యందు నాకు ఉన్న దయ ఏంటో నేను చూపించాను. మీరు పాపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించి బయటకు తీసుకొచ్చాను. అసలు వాస్తవంగా దేవుడు మనల్ని పాపంలో ఉన్నప్పుడు బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? దేవుడికి ఆయనకు మన మీద ఉన్న దయా కనికరం జాలి, ఆ దయా కనికరం జాలి ఉండబట్టే దేవుడు మానవుణ్ణి చేజార్చకుండా వదిలిపెట్టకుండా ఎల్లప్పుడూ ఆయన హస్తాన్ని చాపి కాపాడుకుంటూ ఉన్నాడు. కానీ ఆయన హస్తాన్ని చాపి నేనున్నాను అని దేవుడు అభయం ఇస్తే ఆ దేవుని యొక్క కృపలోకి మనం వెళ్ళటానికే మనకి కొంత ఇబ్బందికరమైనగా మనం బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క మాట చెప్తే ఎలా ఉంటుందంటే వెర్రితనంగా ఉంటుంది. నిజంగా వాస్తవాలు మాట్లాడితే అది వెర్రితనంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో కూడా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఒక యాయీరు అనే కుమార్తె, అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్న సారాంశం మనం గమనిస్తే, అక్కడ యేసు ప్రభుని ఒక ఎర్రివాడిగా చూశారు అక్కడ ఉన్న జనం. ఏంటి అని ఆ వెరితనంగా ఎందుకు చూశారు అనేది అంటే, ఆయన చేసింది ఏందనేది మనం ఒకసారి చూసుకుందాం. ఏం జరిగిందంటే ఆ 5-6 వచనాల్లో ఒక కుమార్తె, ఒక బాలిక చనిపోయింది. ఒక బాలిక చనిపోయినప్పుడు ముప్పై 35వ వచనంలో, ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షుడికి యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము అని పలికాడు. వచ్చాడు. ప్రార్థనా మందిరం ఉంది. ప్రార్థనా మందిరంలో మందిరాన్ని నడిపే అధ్యక్షుడు, పెద్దల్లో పెద్దవాడు అనేవాడు ఒకడు ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా పక్కనే ఉన్నాడు. ఎవడో ఒకడు వచ్చాడు. అయ్యా ఇదిగో నీ కుమార్తె మరణించింది అని చెప్పినప్పుడు ఆయన పక్కనే యేసుక్రీస్తు ఆ మాటలు గమనించి, నీవు ఆయన చెప్పే మాట వినొద్దు, దాని గురించి నువ్వు పడొద్దు అని చెప్పి యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళంగానే ఏం జరుగుతూ ఉంది అక్కడ? ఆ బాలిక చనిపోయింది. ఆ బాలికి ఇక దహన సంస్కారాలు చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. సిద్ధం, ఇక బయలుదేరుతూ ఉన్నారు. ఇదంతా ఆ వచనాల్లో కనిపించే సారాంశం అదే. బయలుదేరుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని అడ్డగించాడు. అడ్డగించి ఏమని మాట్లాడుతున్నాడు అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎందుకు ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికెను. యేసుక్రీస్తు చెప్పాడు అక్కడ జనాంగాల్ని చూసి, ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు? ఆ బాలిక నిద్రపోతూ ఉంది, చనిపోలేదు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తుని కింద మీద చూశారు వాళ్ళు. ఇదేనా ఎంత ఎర్రోడు ఇంకా ఎవడన్నా ఉంటాడా? ఆ బాలిక చనిపోయి చాలాసేపు అయింది, ఈయన వచ్చి నిద్రపోతున్నాడని చెబుతున్నాడు ఏంటి అని ఆయన్ని ఒక వెర్రివాడిగా చూశారు. సపోజ్ మనం కూడా అలాగే అంటాం. అదే ప్లేస్లో మన ఇంట్లో కూడా అలాగే జరిగితే మనం కూడా అలాగే అనుకుంటాం. వీడికి ఏదో పిచ్చి పెట్టినట్టు ఉంది, చనిపోయిన వ్యక్తిని పెట్టుకుని నిద్రపోతుంది అని చెప్తున్నాడు అని చెప్పేసి మనం కూడా అంటాం. ఈ యొక్క మానవ యొక్క సహజం. ఆ క్రమంలో యేసుక్రీస్తు నిద్రపోతుంది, ఆ అమ్మాయి చనిపోలేదని చెప్తే ఆయన యొక్క వెర్రివాణిగా చేసినప్పుడు
వెంటనే ఆ చనిపోయిన కుమార్తెని యేసుక్రీస్తు లేపినప్పుడు అక్కడ నిజమైన ఎర్రివారుగా అక్కడ ఉన్న జనం కనిపించారు. నిద్రపోతుందని యేసుక్రీస్తు చెప్పాడు. ఈయన ఒక ఎర్రుడు పిచ్చోడులాగా ఉన్నాడు, నిద్రపోయే అమ్మాయిని, చనిపోయిన అమ్మాయిని పట్టుకొని నిద్రపోతుందని చెప్తున్నాడు, ఈరోజు పిచ్చోడులాగా ఉన్నాడు, వెర్రోడులాగా ఉన్నాడు అని జనాలు అనుకున్న టైంలో యేసుక్రీస్తు ఆ బాలికని, చనిపోయిన బాలికని మళ్ళా తిరిగి లేపినప్పుడు అక్కడ ఉన్న జనం పరిస్థితి ఏంటి? ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యం కాదు, యేసుక్రీస్తు యొక్క దృష్టిలో ఆలోచిస్తే వీళ్ళు వెర్రివారుగా కనపడ్డారు. అరే, మనం ఆయన ఎర్రోడిని అనుకున్నాం, నిజంగానే ఆయన చెప్పినట్టు నిద్రపోయి లేచింది, మనం ఎర్రోళ్ళం అయ్యాం కదా అని అక్కడ ప్రజలు అనుకోవడం సహజం. కాబట్టి ఏదైనా సరే మనం జాలి, దయా, కనిక, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, జాలి, దయా, కనికరం ఉన్నవాడు ఎవడైనా సరే ఒక ఎదుటి మనిషికి ఏదైనా ఒక ధన సహాయం కానీ ఇతరత్ర సహాయం కానీ ఏదైనా ఒక ఎదుటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు మనకు చేయగలిగిన సహాయాన్ని ఏదో ఒక 10,000 లేదా ఒక 20,000 ఏదో ఒక ₹1,00,000 మనం సహాయం చేసినప్పుడు సహజంగా ఆ లోకంలో ఉన్న ప్రజలు ఏమనుకుంటారు? అబ్బో, వీడికే దిక్కులేదు, వీడెళ్ళి వాడికి 10,000 ఇటువా, ఇదేదో ఇంత కాకపోతే అన్నట్టుగా వింతగా చెప్పుకుంటారు. కానీ అక్కడ జరిగిన పని ఏంటి? అది మంచి పనే. ఎదుటివాడు ఆపదలో ఉన్నప్పుడు ఇంకో ఎదుటి వ్యక్తి వెళ్ళి సహాయం చేయటం మంచిదే, దేవుడు చెప్పిన కార్యం అది. కానీ అదే విధంగా మనం చేయగలిగితే ఆ లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారో తెలుసా? వీడికేదో పిచ్చి పట్టింది, వీడికేదో డబ్బులు ఎక్కువైనట్టుండి తీసుకెళ్ళి వాడి ముఖం దారాఘాతం చేసాడనే మాటలు మనకు లోకంలో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ మాటల్ని దేవుడు అంగీకరిస్తాడంటే ఖచ్చితంగా అంగీకరించడు. ఆకలివైన వాడికి అన్నం పెడితే దేవుడి యొక్క కనికరం ఇస్తానని దేవుడే చెప్పాడు. ఎదుటి వాడికి సహాయం చేస్తే దేవుడే వాడికి మళ్ళీ తిరిగి నీకు సహాయం చేస్తానని దేవుడే చెప్పాడు. దేవుడు యందు మాత్రం బాగానే ఉంటాడు. కానీ అక్కడ ఉన్న లోకంలో మాత్రం వాడిని ఒక ఎర్రివాణ్ణిగా, వాడిని ఒక పిచ్చివాణ్ణిగా, ఏ విధంగా అయితే ఆ బాలిక దగ్గర యేసుక్రీస్తుని ఎర్రివాణ్ణి చేశారో ఇక్కడ లోకంలో కూడా అంతే ఎర్రివాణ్ణిగా చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఈ లోకంలో ఉన్న, సమాజంలో ఉన్న అలవాట్లు అవ్వచ్చు, కట్టుబాట్లు కావచ్చు, మాటలు కావచ్చు, వీటన్నిటినీ దూరంగా పెట్టి దేవుడు ఏ విధంగా నడుచుకోమన్నాడు, ఏ విధంగా ఆయన ఆజ్ఞల్ని పాటించమన్నాడు, ఏ విధంగా ఎదుటివాడిని ప్రేమించమన్నాడు, ఏ విధంగా ఎదుటివాడికి సహాయం చేయమన్నాడు, ఈ విధంగా మనం సమాజంలో బ్రతకగలిగితే ఖచ్చితంగా సమాజంలో కొన్ని కష్టాలు వస్తాయేమో, కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నిత్య జీవాన్ని తీసుకుంటాడని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న సారాంశం మొత్తం కూడా మత్తయి సువార్త ఆయన యేసుక్రీస్తు యొక్క ధన్యతల్లో నుంచి 5వ ధన్యతగా మీరు దయగలిగి ఉండండి, అలాగే దేవుని యొక్క దయ మీ మీద ఉంటుంది అని చెప్పిన మాటగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మంచి పని చేసేటప్పుడు నవ్వుల పాలుగా అవుతారు. ఖచ్చితంగా ఈ లోకంలో ఉండే సమాజంలో తీరు అలాగే ఉంటుంది. మంచితనాన్ని ఎవడో యాక్సెప్ట్ చేయడు, అంగీకరించరు. కానీ ఆ లోకంతో మనకేంటి, లోక సమాజంతో మనకేంటి? ఇదిగో మనకి ఈ మాట దేవుడు చెప్పాడు, మనం చేస్తున్నాం అనే మాట ప్రకారంగా మనం జీవించగలిగితే మన యొక్క జీవితాలు ధన్యమైపోతాయని యేసుక్రీస్తు ఆ ధన్యతల్లో చెప్పిన మాటలుగా మనకి ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో సారాంశంగా మనకు కనిపిస్తూ ఉంది. ఏదో మాటని విని వెళ్ళిపోయే కాకుండా ఖచ్చితంగా దేవుని మనం అంగీకరించినప్పుడు దేవుని యొక్క మాటను కూడా మనం అంగీకరించేటట్టుగానే ఉండాలి. ఏదో నోటితోటి మేము దేవుణ్ణి అంగీకరించామని చెప్పి మనసులో అనేక కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు పెట్టుకుంటే అది మీకు మంచిది కాదు, దేవునికి మంచిది కాదు. దానివల్ల మనం పాపమే మూటగట్టుకుంటాం. దానివల్ల మనకి పాపమే కానీ
దేవుని యొక్క కృపా కనికరం మాత్రం ఖచ్చితంగా రాదని కళాఖండిగా దేవుడు చెప్పినట్లుగా మనకు అనేక వాక్యాల ద్వారా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మంచి చేయాలనుకున్న సందర్భంలో సమాజంలో కొన్ని అవమానాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అవమానాలు అవ్వచ్చు, వ్యతిరేకంగా అవ్వచ్చు. అయినా కూడా దేవుడి మీద భారం వేసి దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవించగలిగితే దేవుని యొక్క దయ, కృప, కనికరం అన్నీ మనం పొందుకుంటామని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటగా మనకు కనిపిస్తుంది. మనం ఆయన యొక్క బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి తూచా తప్పకుండా మనం మన యొక్క తల్లిదండ్రుల మాట ఏ విధంగా వింటామో అంతకంటే రెట్టింపుగా దేవుడి యొక్క మాటను వినవలసిన వారంగా మనం ఉన్నాం. దీన్ని గ్రహించాలి. ఇప్పుడు మనం తప్పు చేస్తే ఏందిలే, ఇప్పుడు ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ పైన దేవుడు చూస్తూనే ఉంటాడు. వీటన్నిటికీ మనం ఏదో ఒక రోజు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. అనేక రూపాల్లో వస్తుంది. అది మనకి సమస్యలు వచ్చినప్పుడే ఖచ్చితంగా దేవుడి యందు విశ్వాసం చూపించాలి. మనకి అన్ని సమకూర్చినప్పుడు దేవుడు మనకు అవసరం లేదు. దేవుణ్ణి మనం అంగీకరించేటప్పుడు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా సమస్యలు దాటుకుని వెళ్ళిన వాడే దేవుని యొక్క పిల్లలుగా అంగీకరించబడతారు. ఉదాహరణకి అపోస్తుల్ని చూసుకుంటే ఆయన యొక్క శిష్యులు ఆయన యొక్క మాట ప్రకారం జీవిస్తూ వెళ్తే ఆఖరికి సమాజంలో వాళ్ళని ఘోరాతి ఘోరంగా చంపినట్లుగా మనకి చరిత్ర ఆధారాల్లో కనిపిస్తూ ఉంది. వారు దేవుడి కోసం, దేవుని మాట కోసం వారి యొక్క ప్రాణాహుల్ని సగతిసాయే ప్రాణాలను కూడా విడిచారు. అంటే అందుకే వారు అపోస్తులుగా ఈరోజు వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వారు అలా జీవించగలిగారు కాబట్టి వారు ఈ రోజున పరలోక రాజ్యంలో దేవుని యందు నివసిస్తూ ఉన్నారు. అదే జీవించకుండా ఆయన యొక్క ముందు విశ్వాసం చూపించకపోతే ఆయనకి నమ్మక ద్రోహం చేసిన యోధా ఇస్కారియోతులాగా మిగిలిపోయేవాళ్ళు. యోధా ఇస్కారియోతు తెలుసా మీకు? 12 మంది శిష్యుల్లో ఒకడు, యేసుక్రీస్తుని అప్పచెప్పిన వాడు. 11 మంది దేవుణ్ణి యేసుక్రీస్తుని అంగీకరిస్తే 12వ వాడు డబ్బులకి ఆశపడి యేసుక్రీస్తుని అప్పచెప్పాడు మరణానికి. ఆఖరికి యేసుక్రీస్తు కంటే ముందే తన తప్పును తెలుసుకొని ఆయన ఉరిపోసుకొని చనిపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. చూడండి, దేవునితో తిరిగి దేవునితో సహవాసం చేసి కేవలం ఆయనకి ఉన్న డబ్బు వ్యామోహం మీదే కొన్ని కాసుల కోసం దేవుణ్ణి అమ్ముకున్న వ్యక్తిగా యోధా ఇస్కారియోతు మిగిలిపోయాడు. అందుకే మనం ఆయనలా కాకుండా దేవుని యందు విశ్వాసం కనపరుస్తూ మనం ఖచ్చితంగా పరలోక రాజ్యం యొక్క నిత్య జీవంలో మనం ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మన యొక్క తప్పిదాలని ఎప్పటికప్పుడు సవరించుకుంటూ మన యొక్క పాపాలని క్షమించమని వేడుకుంటూ ఆయన ఆ మాట ప్రకారం జీవించాలని దేవుడు ఇష్టం కాబట్టి ఆయన ఇష్ట ప్రకారమే ఆయన ఏ విధంగా అయితే యేసుక్రీస్తు భూమి మీద జీవించాడో, ఎలాంటి తప్పులు చేయకుండా, ఎలాంటి పాపములు చేయకుండా మనల్ని కూడా అలాగే ఉండమన్నాడు. కాబట్టి మనం కూడా అలా జీవించగలిగితే మనం కూడా శాశ్వతమైన నూతన జీవం, ఫస్ట్ మనం చెప్పుకున్నట్లుగా 1 పేతురు పత్రిక మొదటగా మాట చదువుకున్నట్టుగా నూతన జీవం మీకు వసగబడిననే మాట వచ్చింది. ఖచ్చితంగా మనం క్రీస్తు వలె జీవించగలిగితే ఆ యొక్క నూతన జీవం, నిత్య జీవాన్ని మనం తీసుకోవడానికి అర్హులుగా ఉంటాం. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకున్నట్లే ఎదుటివారి యందు కూడా అదే ప్రేమ కలిగి, ఒకవేళ ఎదుటివాడు మన యందు ఏదైనా తప్పు చేస్తే వారి యొక్క తప్పును మనం క్షమించగలిగితే, మనం ఏదైనా తప్పు చేస్తే మన తప్పుల్ని దేవుడు క్షమిస్తూ ఉంటాను అని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మన సహోదరుల యందు మనం ఎలాంటి ప్రపంచాలు లేకుండా క్షమాగుణం కలిగి, దయగలిగి, కనికరం కలిగి, జాలితో జీవించమని యేసుక్రీస్తు యొక్క మాటగా మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో దయని గురించి మాట్లాడినట్లుగా మనం ఈరోజు తెలుసుకున్నాం.
కాబట్టి మనం కూడా ఎదుటి వ్యక్తుల మీద దయ కలిగి, కనికరం కలిగి, క్షమాగుణం కలిగి, ఎదుటివారిని క్షమించే గుణం కలిగి, ఎవరికి ఏ అవసరతలు ఉన్నా అది డబ్బు సహాయం అవ్వచ్చు, లేదా వేరే ఇంకో సహాయం అవ్వచ్చు, లేదా అనారోగ్య స్థితిలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన సహాయాన్ని కూడా చేయవచ్చు. ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయగలిగితే అది కూడా వారి మీద మనం దయ చూపించినట్లే దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మన జీవితాల్లో అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని, వృద్ధాప్యంలో ఉన్న వారిని, వితంతువుల్ని, చిన్న పసిపిల్లలని, ప్రతి వారి కోసం మనం ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి. తద్వారా దేవుని యొక్క దయను పొందుకుంటామని ఈరోజు యొక్క వచనం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎదుటి వారి యందు మనం దయ, కనికరం, జాలి కలిగి జీవించి ప్రభువుకి అంగీకారమైన యోగ్యునిగా మనం జీవించాలని, ఆ యొక్క శక్తిని, సహాయాన్ని, కృపను దయచేయమని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర